రేవంత్ కాస్త తగ్గు, రాహుల్ వార్నింగ్. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారా, కాస్త తగ్గాలని వార్నింగ్ ఇచ్చారా అంటే అవునని అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. అయితే అది ఎందుకనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. అంతేనా, తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఇది ఇంకా చంద్రబాబు వద్దే ఉంది. దీన్ని పంపేది లేదని తెలంగాణ తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. కావాలంటే రేవంత్ రెడ్డి మరోసారి రాజీనామా చేసి డైరెక్ట్గా స్పీకర్కే పంపించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. దీంతో రేవంత్ వర్గం డైలమాలో పడిపోయింది. ఆయన మరోసారి రిజైన్ చెయ్యాలా వద్దా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇటు రేవంత్ అండ్ టీమ్ తెలంగాణలో కేసీఆర్ని ఎన్నికలకు ముందు చావు దెబ్బ కొట్టాలంటే రాజీనామా చేసి బై ఎలక్షన్ను జరిపించుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సెమీఫైనల్ అవుతుందని, అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే 2019లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడక అవుతుందని లెక్కలు కడుతున్నారు. రేవంత్ వర్గం ఆలోచనలు ఇలా ఉంటే, మరోవైపు నుంచి కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మరోలా భావిస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదింపజేసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని, వాటిలో సీన్ రివర్స్ అయితే కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేదని చెప్తున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్లోకి కొత్త చేరికలతో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో భయం మొదలైందని, మరిన్ని చేరికలతో అది ఫీవర్లా మారేలా చేసి ఆ తర్వాత కావాలంటే ఉప ఎన్నికలకు వెళ్లమని సూచిస్తున్నారట. ఇప్పటికే వరంగల్ నుంచి కొండా సురేఖ త్వరలోనే కాంగ్రెస్ జెండా పట్టుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇతర జిల్లాల నుంచి కూడా వలసలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ తరహా ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కొనసాగాలంటే కొడంగల్లో ఉప ఎన్నిక మరికొంతకాలం వాయిదా పడితేనే మంచిదని, లేకుంటే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో చేరాలనుకుంటారని వారు అంచనా వేస్తున్నారట. అందుకే రేవంత్కు తొందరపడి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ నుంచి బలమైన ఆదేశాలు వచ్చాయట. దీంతో రేవంత్ రెడ్డి కూడా పునరాలోచనలో పడిపోయారట. మొత్తం మీద తెలంగాణలో రాజకీయ వేడి మొదలైందనే మాట వాస్తవం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.